హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి 2024-25 అడ్మిషన్కి సంబంధించి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చానమాట. సో 2024-2025 అడ్మిషన్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అంతకు ముందంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లో ఉండేది. కానీ 2024 నుంచి కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. మరిన్ని విషయాలు ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ యూనివర్సిటీ అనమాట. ఈ సార్వత్రిక యూనివర్సిటీలో హైదరాబాద్లో ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ, ఇది విభజన తర్వాత తెలంగాణకైతే వచ్చిందనమాట. సో దీని ద్వారా ఏదైతే 10 సంవత్సరాలు కామన్గా ఉందో ఈ యూనివర్సిటీ 2024 జూన్తో ఆ టైం పీరియడ్ అనేది అయితే అయిపోయిందనమాట. దాని తర్వాత ఇది పూర్తిగా తెలంగాణ సొంతం అయిపోయింది. అందుకని ఆంధ్ర వాళ్ళు ఈ యూనివర్సిటీలో బీఏ కానీ, బీకామ్ కానీ, ఎంఏలు కానీ, ఎంఎస్సీలు కానీ, ఎంకామ్లు కానీ, పీజీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు అయితే చేయడానికి వీల్లేదనమాట. ఎవరైనా తెలంగాణ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి 2024 సంబంధించి అంటే దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళి మీ నియోజకవర్గాల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అయితే స్టడీ సెంటర్లు అయితే మ్యాక్సిమం మీ దగ్గరలో ఉన్న నియోజకవర్గాల్లోని డిగ్రీ కళాశాలలో అయితే స్టడీ సెంటర్లు అయితే ఉంటాయి. వాటిలోకి వెళ్ళి అడ్మిషన్లు అయితే తీసుకోవచ్చు. సో అడ్మిషన్లకి ఆఖరి తేదీ ఆగస్టు 18వ తేదీ అనమాట. ఈలోగా అయితే మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే డిగ్రీలో కానీ, పీజీలో కానీ, ఎంఏలో కానీ, ఎంఎస్సీలు కానీ, ఏదైనా కానీ మీరైతే అడ్మిషన్లు అయితే తీసుకోవచ్చు అనమాట. మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లకి అయితే వెళ్ళి కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే, ఆంధ్ర వాళ్ళు అయితే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకోవడానికి అయితే ఈ సంవత్సరం నుంచి ఎలిజిబిలిటీ కాదు. ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు మాత్రం, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కానీ, ఇప్పుడు సెకండ్ ఇయర్ కానీ చదువుతున్న వాళ్ళు మాత్రమే మీ యొక్క సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు మాత్రం పే చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటారనమాట. సో ఈ విషయానికి సంబంధించి ఈరోజు మన పేపర్లో అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ని అయితే మీకైతే చూపిస్తాను అసలు ఏం విషయమైందని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. రెండోది ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఆగస్టు 18వ తారీఖు లోపల మీ ట్యూషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో థర్డ్ ఇయర్ వాళ్ళు పే చేస్తే మాత్రమే మీరు 5th and 6th సెమ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అలానే సెకండ్ ఇయర్ వాళ్ళు పే చేస్తే మీరు థర్డ్ సెమ్కి, అలానే 4th సెమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారనమాట. అలానే మీ యొక్క స్టడీ సెంటర్కి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 2024-25కి సంబంధించి అడ్మిషన్లు అయితే మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన ఆర్టికల్ అయితే ఒకసారి అయితే చూద్దాం. సో ఈరోజు వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది, అంబేద్కర్ వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అని. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని అయితే హైలైట్ చేశారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సులు, బిఎల్ఎస్ఐ, ఎంఎల్ఎస్ఐ, పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికేట్ కోర్సుల్లో 2024-25 సంవత్సరం ప్రవేశాల కోసం ఆ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశాలు చేపట్టనుంది. ఈ నెల 19న అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాలు ఎన్నడూ శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో న్యాయ నిపుణులు సలహా తీసుకున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలంగాణలో స్టడీ సెంటర్లో మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని శనివారం వర్సిటీ రిజిస్టర్ లేఖ రాశారు. దీంతో అంబేద్కర్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ కోర్సుల ప్రవేశాలు ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది. తెలంగాణ స్టడీ సెంటర్లో చేరడానికి అర్హత, ఫీజు, కోర్సులు తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ద్వారా పొందవచ్చు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి డిగ్రీ, పీజీలో 2015-16 సంవత్సరం నుంచి 23-24 వరకు అడ్మిషన్ పొంది ఫీజు సకాలంలో చెల్లించని వారు ఆగస్టు 18వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. సో ఇదనమాట. మరి మీకు ఏదైనా డౌట్లు వస్తే కింద వీళ్ళు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకి అయితే మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. పని దినాల్లో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫోన్ నెంబర్స్ అయితే పనిచేస్తాయి అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఇప్పటి నుంచి కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అడ్మిషన్ తీసుకుంటారు. అది కూడా మీరు ఈ ఆగస్టు 18వ తారీఖు లోపు మీ దగ్గరలో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే మీకు కావాల్సిన కోర్సుల్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలానే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్
చదువుతున్న విద్యార్థులు మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళి లేదంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ BRAOU ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ ట్యూషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మీకైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే HM Enjoin యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.